తెలుగులో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని చెప్పి రెండు రకాలుగా ఉండదు. బట్ ఇంగ్లీష్లో మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని ఉంటుంది. యాక్టివ్ వాయిస్ అంటే మోస్ట్లీ మనం స్పోకెన్ ఎబిలిటీస్లో ఉపయోగిస్తాం. ప్యాసివ్ వాయిస్ అంటే మన రిటర్న్ ఎబిలిటీస్లో, డ్రాఫ్టింగ్లో, మనం న్యూస్ పేపర్లో, బుక్లలో ఎక్కువగా చూస్తుంటాం అన్నట్టు. సో మనకి ఆ ప్యాసివ్ వాయిస్ అర్థం కావాలన్నా, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీకు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలన్నా ఖచ్చితంగా మీకు ఈ ఫిఫ్త్ ఫామ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అనేది ఖచ్చితంగా రావాలి. ఎందుకు అని అంటే ప్యాసివ్ వాయిస్ లో మనకి పాస్ట్ పార్టిసిపుల్ ఫామే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, we are invited, they are selected, I am inspired, she is surprised, he is shocked అని చెప్పి వస్తుంది అన్నట్టు. అరే ఈడీతో ఎండ్ అవుతుంది చూసారా వర్బ్, ఆ వర్బే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. మరి ఇక్కడ చూడండి కింద ఇది పాస్ట్ యాక్షన్ అని రాశాను, ఇక్కడ రీసెంట్ పాస్ట్ యాక్షన్ అని రాశాను. రెండింటికి తేడా ఏంటి? రెండింటికి పెద్దగా తేడా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమా చూశాను అని చెప్పడానికి ఐ వాచ్డ్ ఏ మూవీ అని అంటాం. అదే ఇంగ్లీష్లో ఈ రకం కూడా చెప్పొచ్చు, ఐ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ అని కూడా చెప్పొచ్చు. సింపుల్ గా తెలుగులో అయితే సినిమా చూసానంటే ఎన్ని రకాలుగా ఒకటే రకంగా చెప్పొచ్చు అన్నట్టు, నేను సినిమా చూసానని చెప్పి. బట్ ఇంగ్లీష్లో 3-4 రకాలుగా చెప్పొచ్చు. ఎలా అంటే ఐ వాచ్డ్ ఏ మూవీ, ఐ హ్యావ్ వాచ్డ్ ఏ మూవీ, ఐ హ్యాడ్ వాచ్డ్ ఏ మూవీ అని చెప్పి చెప్పొచ్చు అన్నట్టు. అంటే ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా యూజ్ చేయాలి. అది హ్యావ్ అంటే ఏంటి? హ్యావ్ కావచ్చు, హ్యాస్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు, షెల్ హ్యావ్, విల్ హ్యావ్, మే హ్యావ్, మైట్ హ్యావ్, షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, ఏదైనా కావచ్చు. సో హ్యావ్ ఫార్మ్స్ ఎప్పుడు వచ్చినా కానీ మనం ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ను ఉపయోగించాలి. అండ్ ఇంకా మనకి ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించాలి. ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని ఎప్పుడు ఉపయోగించాలి? ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించాలి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇంగ్లీష్ రావాలి అని అంటే ఈ 5 రకాల వర్బ్స్ రావాలి. అట్లీస్ట్ ఒక 200 నుండి 250 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ రావాలి. వాటి తెలుగు మీనింగ్స్ తెలిసి ఉండాలి. అప్పుడే మనం అనర్గళంగా స్టేజీలు ఎక్కి మాట్లాడగలము.